అమ్మా! తొందరగా చెప్పు. ఆ తర్వాత ఏమైందో? హా! అలా పరీక్షించాలనుకుంటాడా శివుడు. ఒకరోజు ఏం చేస్తాడంటే, ఒక ముసలాయన రూపంలో పార్వతీమాత దగ్గరికి వెళ్తాడు. "అమ్మాయి, ఏం కోరుకున్నావు? ఎవరిని పూజిస్తున్నావు?" అని అంటాడు. "ఆ పరమేశ్వరుని భర్తగా పొందాలని కోరి ఆయనకి పూజ చేస్తున్నాను. పెద్దవారు నా కోరిక నెరవేరాలని ఆశీర్వదించండి" అని అంటుంది. "అది అసంభవం. ఆ సన్యాసిని కోరుకోవడమే నీవు చేసిన తప్పు. ఆ కపాలికుడు, భస్మధారి, భూతాలతో తిరిగేవాడితో నీ పెళ్లి కోసం నన్ను దీవించమంటావా? ఆపండి, ఇంక చాలు. ఏమి తెలుసు మీకు ఆ స్వామి గురించి? ఆయన సర్వాంతర్యామి, సర్వమూ తెలిసినవారు. ఆయన కరుణకు సాటి ఎవరూ రాలేరు. ఆయనే నా ప్రాణనాథుడు, నా సర్వస్వం. ఆయన లేనిదే నేను లేను. ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం వల్ల మీ వయసుకి మర్యాదిస్తున్నాను. ఇంకా నా ఎదుట నిలబడకండి. ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోండి." వెంటనే ఆ ముసలాయన రూపంలో ఉన్న శివుడు ప్రత్యక్షమై, "పార్వతి, నీ ప్రేమ, తపస్సు, దృఢ సంకల్పం నన్ను ఎంతగానో కదిలించాయి. నీవు నీ తపస్సుతో నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో లోకానికి మరొకసారి చెప్పావు. నువ్వు నిజమైన బ్రహ్మచారినివి. నీవు ఈ జన్మలోనూ నా భార్యవే" అని అంటాడు శివుడు. హిమవంతుడు రాజభవనం అంతా కూడా అలంకరించబడి ఉంటుంది. మంగళ వాయిద్యాలు, అతిథులతో ఆ భవనం ఎంతో కోలాహలంగా ఉంటుంది. దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు ఇలా ఒక్కొక్కరు వివాహ స్థలానికి చేరుకుంటున్నారు. పార్వతీదేవి ఎంతో అందంగా ముస్తాబై ఉంటుంది. అందరూ ఎంతో ఆతృతగా పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడే శివుడు తన జటాలతో, పాములతో, మెడలో కపాలమాలతో, అఘోరాలు, ప్రేతగణంతో వస్తాడు. పరమేశ్వరుడి రాక చూసి అందరూ భయంతో కేకలు వేస్తారు. కొంతమంది స్త్రీలైతే కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు మైనావతి పార్వతితో అంటుంది, "నేను నిన్ను చేసుకునే వ్యక్తి ఈ విశ్వంలోనే అతి సుందరుడై ఉండాలి అనుకున్నాను. కానీ ఇతను ఇంత భయంకరంగా ఉన్నాడు. అతని నువ్వు ఎలా అంగీకరిస్తున్నావు? నాకు నీ భవిష్యత్తు గురించి ఎంతో భయంగా ఉంది. లేదు, ఇలా జరగడానికి నేను ఒప్పుకోలేను." అప్పుడు పార్వతీదేవి, "అమ్మా, కలవరపడకు, అంటే టెన్షన్ పడకు" అని చెప్తుంది. "ఈ సమస్యను నేను ఇప్పుడే పరిష్కరిస్తాను." అప్పుడు పార్వతీమాత శివుడి దగ్గరికి వెళ్ళి, "స్వామి, మీరు ఎంత అందంగా ఉంటారో నాకు తెలుసు. అయితే మిమ్మల్ని ఈ రూపంలో చూసి మా వాళ్ళు అందరూ భయపడుతున్నారు. మీరు ఎలా ఉన్నా కూడా నాకు మీపై ఉన్న ప్రేమ మారదు. కానీ మా తల్లిదండ్రులు తమ ఏకైక పుత్రికను వరించే వ్యక్తి ఎంతో అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే మన పెళ్లి ఎంతో వైభవంగా జరగాలి అనేది వారి ఆశ. దయచేసి మీరు అలంకారంతో మండపానికి రండి" అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు సుందరమైన యువరాజుగా మారుతాడు. పార్వతీ పరమేశ్వరుల పెళ్లి ఎంతో సంబరంగా జరుగుతుంది. అలా కొత్త దంపతులు కైలాసానికి వెళ్తారు. పార్వతీమాత పరమేశ్వరుడు ఉండే గుహ అంతా శుభ్రం చేసి శివగణాలకి, ప్రేతాలకి మొదటిసారిగా భోజనం పెట్టింది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. రోజు రోజుకి శివపార్వతుల మధ్య ప్రేమ, ఆప్యాయతలతో ప్రశాంతంగా నడుస్తున్నాయి. మరొక వైపు తారకాసురుడు పార్వతీ పరమేశ్వరుల పెళ్లి విషయాన్ని సాధించలేకపోతున్నాడు. కారణం, అతని మృత్యువు శివకుమారుడి చేతిలో ఉండటం. అందుకే పార్వతీదేవికి హాని తలపెట్టి జటకాసురుణ్ణి కైలాసం మీదకి దాడి చేయమని పంపాడు. కైలాసంలో పరమేశ్వరుడు తపస్సులో ఉన్నాడు. మరొక పక్క జటకాసురుడు దాడి చేస్తున్నాడు. గబ్బిలాల గుంపు కైలాసం మొత్తాన్ని చుట్టేసింది. ఆకాశం నల్లగా మారిపోయింది. అంతా చీకటిమయం. గబ్బిలాల అరుపుతో ఆ వాతావరణం ఎంతో భయంకరంగా ఉంది. ప్రమదగణాలు, ప్రేతాలు జటకాసురు దాడిలో ఓడిపోయి భయపడి పార్వతీమాత దగ్గరికి రక్షణ కోసం వచ్చాయి. కైలాసంలో ఈ విధ్వంసాన్ని చూసి పార్వతీమాత ఎంతో కంగారు పడి భయంతో శివుని దగ్గరికి పరుగులు తీసింది. "స్వామి, మీ తపస్సుని ఆటంకించినందుకు క్షమించండి. కానీ జటకాసురుని సైన్యం దాడితో కైలాసం అంతా భయకంపితంగా ఉంది. దయచేసి అందరినీ కాపాడండి." అప్పుడు శివుడు అంటాడు, "పార్వతి, దీనికోసం నేనెందుకు? నువ్వు చాలు. ఎందుకంటే నీవే సృష్టివి, నీవే ప్రకృతివి. నీలోని శక్తిని జాగృతం చెయ్యి, అంటే మేల్కొల్పు" అని చెప్తాడు. "జటకాసుని వధించు, ఈ చీకటిని ఛేదించు." పార్వతీమాత తన అంతర్శక్తిని ఆవాహనం చేసుకుంటుంది. ఆ చీకటిని చీల్చడానికి చంద్రుని సహాయం కోరుతుంది. అప్పుడు చంద్రుడు ఆమె కిరీటంపై అర్ధచంద్రాకారంలో స్థిరపడిపోతాడు. నక్కలు ఆమెకు సైన్యంగా నిలిచాయి. ఆమె గద, గంట, ఖడ్గం వంటి ఆయుధాలు ధరించి చంద్రఘంటాదేవి అయింది. యుద్ధానికి సిద్ధమైపోయింది.
అమ్మవారు యుద్ధానికి సిద్ధమయ్యారా? మరి ఎవరు గెలిచారు? చెప్పమ్మా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రేపు చెప్తాను నాన్న. మాతా చంద్రఘంటాదేవి ధైర్యం, ఆత్మబలం, శాంతిని ప్రసాదించే రూపం. అందుకే ఈ రూపాన్ని దశమహావిద్యల్లో త్రిపుర సుందరి దేవిగా కొలుస్తారు. తర్వాతి కథలో ఏం జరిగిందో తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.